టాలీవుడ్ కు వరుస షాక్స్ ఇస్తున్నాడు హీరో రామ్. రీసెంట్ గా డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని దర్శకుడితో కొత్త చిత్రం కోసం కథా చర్చలు జరుపుతున్నాడట. ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం రామ్ కెరీర్ కు కావలసినంత బిగ్ బ్రేక్ దొరికినట్లే. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఇటీవలే పుట్టినరోజు కానుకగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు ఎనర్జెటిక్ స్టార్. పైగా ఈసారి తన సినిమాకు తానే కథానాయకుడు, తానే దర్శకుడు. అందుకే బోల్డ్ అంత బిజీగా ఉంటాడు అనుకున్నారంతా. కానీ రామ్ అప్పుడే నెక్స్ట్ ఫిల్మ్ కు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్లు లీక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి రామ్ కాంబినేషన్ లో ఈ పాటికే ఒక సినిమా తెరకెక్కాల్సింది. అయితే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు తరువాత ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. మరోవైపు రామ్ నటించే కొత్త చిత్రం కూడా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తరువాత ఫిబ్రవరిలో కొత్త సినిమాను ప్రారంభించి దసరా టార్గెట్ గా రామ్ రావిపూడి మూవీ బాక్సాఫీస్ ముందుకు రానుందట. వీరభద్రుడు రిలీజ్ కు ముందే మరో కొత్త చిత్రాలు కమిట్ అయ్యాడు సూర్య. ఇప్పుడు వీరభద్రుడు థియేటర్స్ లోకి వచ్చి వీర విహారం చేస్తోంది. ఈ దశలో రెట్టించిన ఉత్సాహంతో ఇకపై సినిమాల మీద సినిమాలు చేయాలనుకుంటున్నాడు సూర్య. అందులో భాగంగానే తన కెరీర్లో మైలురాయి చిత్రాన్ని అందించిన దర్శకుడితో మరోసారి సినిమా చేయాలనుకుంటున్నాడట. కరోనా కాలంలో మిగతా నటుల కంటే సూర్య ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకు ఆయన నటించిన 2 కొత్త చిత్రాలు ఓటీటీలో విడుదల కావడమే కారణం. ఒకటి ఆకాశం నీ హద్దురా, మరొకటి జై భీమ్. ఈ 2 సినిమాలు నటుడిగా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే మరిన్ని సంచలనాలు నమోదై ఉండేవి. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమే జై భీమ్. తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు కెరీర్లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో సంచలన విజయం సాధించింది. కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా దర్శకుడు జ్ఞాన్వేల్ ఈ స్టోరీని డీల్ చేసిన విధానం అతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది. ఆస్కార్ వరకు ఈ మూవీ వెళ్ళింది. వారి లైబ్రరీలో సైతం చోటు సంపాదించుకుంది. అందుకే జై భీమ్ దర్శకుడితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. వచ్చే సెప్టెంబర్ నుంచే కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అనేది ఆసక్తిగా ఉంది. జై భీమ్ తర్వాత రజనీకాంత్ హీరోగా వేటయాన్ను కమర్షియల్ పంథాలో తెరకెక్కించి ఇంప్రెస్ చేశాడు దర్శకుడు జ్ఞానవేల్. కాకపోతే జై భీమ్ స్థాయిలో వేటయాన్ తెరకెక్కలేకపోయింది. ఈ లోటును కొత్త చిత్రం తీరుస్తుందా, జై భీమ్ మించి సంచలనాలు సృష్టిస్తుందా అనేది వచ్చే ఏడాది సినిమా విడుదల తరువాత తెలుస్తుంది. జైలర్ 2 షూటింగ్ పూర్తయింది. అయితే షారుఖ్ తప్పుకున్న పాత్రను ఎవరు పోషించారు అనేది మిస్టరీగా మారింది. చాలా వరకు ఈ సీక్రెట్ ను సస్పెన్స్ గా మార్చి రిలీజ్ కు బస్ తీసుకొచ్చి థియేటర్స్ లో సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు డైరెక్టర్ నెల్సన్. కానీ ఇండస్ట్రీలో ఏ విషయం దాగదు కదా. జైలర్ సీక్వెల్ లో సర్ప్రైజ్ చేయబోతున్న సూపర్ స్టార్ ఎవరో లీక్ అయిపోయింది. ఇటీవలే జైలర్ 2 చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కాలీవుడ్ జైలర్ సీక్వెల్ రూపంలో మళ్లీ బ్లాక్ బస్టర్ అంది వస్తుందని హోప్స్ పెట్టుకుంది. మొదటి భాగం దారిలోనే రెండో భాగం కూడా పూర్తిగా గెస్ట్ అపియరెన్సెస్ సర్ప్రైజ్ చేయనున్నాయి. జైలర్ 2లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నారట. అలాగే ఓ కీలకమైన పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించగా డేట్స్ లేని కారణంగా కింగ్ ఖాన్ జైలర్ 2లో నటించలేకపోయారు. మరి జైలర్ 2లో షారుఖ్ స్థానంలో నటించిన నటుడు ఎవరు అంటే హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. చాలా వరకు ఇదే రూమర్ నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రజనీకాంత్, హృతిక్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. రజనీ హిందీలో నటించిన ఓ చిత్రంలో హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ అనుబంధంతోనే జైలర్ 2 కోసం గ్రీక్ గాడ్ రంగంలోకి దిగాడనే ప్రచారం కూడా జరుగుతోంది. బలగం తర్వాత వేణు రాసుకున్న కథ ఎల్లమ్మ. చాలా కాలం వరకు ఈ మూవీకి హీరో లాక్ కాలేదు. ఫైనల్ గా దేవి హీరోగా అడుగు పెట్టాడు. ఇప్పుడు హీరోయిన్ సమస్య మొదలైనట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందా? ఎల్లమ్మ చిత్రం కోసం తాను ఎందుకు హీరోగా మారాడో చెప్పేందుకు దేవి రిలీజ్ చేసిన వీడియో ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దిల్ రాజు బ్యానర్ లో బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం దేవిని హీరోగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కి కూడా అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎల్లమ్మకు హీరో కష్టాలు తీరినా హీరోయిన్ కష్టాలు తీరినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ ఎవ్వరి పేరు ఖరారు కాలేదు. ముందుగా సాయి పల్లవి, ఆ తర్వాత మహానటి, రీసెంట్ గా మృణాల్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు వీరు ముగ్గురు కాదు, డ్యూడ్ హీరోయిన్ మమితా బైజు పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు రీజన్ లేకపోలేదు. అంతా కూడా యువ నటీనటులతో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలి అనుకుంటున్నాడట వేణు. అందుకే మమతా డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయట. మరోవైపు తమిళంలో సైతం ప్రదీప్ రంగనాథన్ నిర్మించే కొత్త చిత్రంలో మమత లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుందని ప్రచారం సాగుతోంది. ఏదో విధంగా అయితే రణ్వీర్ సింగ్ పేరు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంది. అయితే ధురంధర్ చిత్రాలు కావచ్చు, కాంతారా వివాదం కావచ్చు, ఇప్పుడు డాన్ 3 కాంట్రవర్సీ కావచ్చు, అన్నిసార్లు అన్నింటినీ రణ్వీర్ సింగ్ మాత్రమే ఫేస్ చేస్తున్నాడు. కానీ అతని భార్య దీపిక నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ సమాధానంగా కనిపిస్తోంది. అసలు దీపిక ఎందుకు స్పందించడం లేదు అనేది ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రణ్వీర్ సింగ్ బాలీవుడ్ కు గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ మొదటి భాగం 1300 కొల్లగొడితే రెండవ భాగం ఏకంగా 1800 కోట్లను రాబట్టింది. హిందీ ఇండస్ట్రీలో రణ్వీర్ ను తిరుగులేని హీరోగా నిలబెట్టిన చిత్రాలివి. కానీ ధురంధర్ విజయాలపై, భర్తకు కలిసి వచ్చిన బ్లాక్ బస్టర్స్ పై దీపిక అస్సలు స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు రణ్వీర్ పేరు తరచూ వివాదాల్లో నలుగుతోంది. ఒకసారి కాంతారా కాంట్రవర్సీ, మరోసారి డాన్ 3 ఇష్యూ. ఈ రెండు ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు రణ్వీర్. అయినా సరే దీపిక నుంచి కనీసం స్పందన లేకపోవటం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు డాన్ 3 నుంచి చివరి నిమిషంలో రణ్వీర్ సింగ్ తప్పుకోవడంతో డాన్ 3 దర్శక నిర్మాతలు ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ ను ఆశ్రయించగా వారు సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ మొత్తం కూడా రణ్వీర్ తో పనిచేయొద్దు అని కోరింది. దీంతో డాన్ 3 వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం రణ్వీర్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.